ఎప్పుడు గుర్తుపెట్టుకున్నా పెట్టుకోకపోయినా 2 సందర్భాల్లో మాత్రం భగవంతుడిని మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి సందర్భంలో అందరూ గుర్తుపెట్టుకుంటారు. అంటే మనకేదన్నా కష్టం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకుంటాం. కానీ ఆ కష్టం నుంచి బయటపడినప్పుడు కూడా అంతే స్థాయిలో గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞత చూపించుకోవాలి. అదే ఇక్కడ కనబరిచారు పవన్ కళ్యాణ్ గారి భార్యామణి. మీరు అక్కడ చూడొచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం నిర్వహించారు. 14వ తారీఖున అంటే ఇవాళ చిరంజీవి కొణిదెల మార్క్ శంకర్ పేరుతో డొనేషన్ అమౌంట్ కూడా చూడొచ్చు, 17 లక్షల రూపాయలు. సరే, ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేషన్లోకి తీసుకోకూడదు. పవన్ కళ్యాణ్ గారి భార్యమణి ఎంతటి డిసిప్లిన్ అండ్ భక్తిని చూపించారో చూడండి. తన బిడ్డ కొణిదెల మార్క్ శంకర్ ఒక పెద్ద ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు, అగ్ని ప్రమాదం నుంచి. అందరికీ తెలిసిన విషయమే కదా. వెంటనే భారతదేశానికి వచ్చిన తర్వాత ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి శ్రీనివాసుడిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నారు. అంతేకాదు తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే ఆమె క్రిస్టియన్ అయినప్పటికీ కూడా టీటీడీలోకి ఎంట్రీ అయ్యే ముందు అక్కడ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసి, డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం అంటే అందులో పాయింట్స్ ఏముంటాయి? నేను తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆచార వ్యవహారాలకి గౌరవిస్తున్నాను, నేను శ్రీనివాసుడిని భగవంతుడిగా నమ్ముతున్నాను, నేను ఆ భగవంతుడిని దర్శించుకోవాలనుకుంటున్నాను, ఇలా ఉంటుంది. అది డిక్లరేషన్. సో మీరు క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ఇతర మతస్థులైనప్పుడు భగవంతుడిని దర్శించుకోవాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నప్పుడు ఈ రూల్స్ పాటించాలి. కానీ కొంతమంది దాన్ని విస్మరిస్తూ ఉంటారు, లెక్చర్లు ఇస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి కదా అని అడిగితే, ఏం దేశంలో ఉన్నాం మనం అని ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఒక్కో మతానికి ఒక్కో రూల్స్ ఉన్నట్లుగానే ఒక్కో దేవస్థానానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. అబ్దుల్ కలాం గారు వచ్చినా కూడా అదే విధంగా డిక్లరేషన్ మీద సంతకం చేసి వెళ్ళారు. మిగతా వాళ్ళు ఎందుకు చేయరు అంటే వాళ్ళ విశ్వాసాలు మాత్రమే గొప్పవి అనుకున్న వాళ్ళు చేయరు, లేదంటే ఏదైనా యుగో అడ్డం వస్తే చేయరు. నేను కంపారిజన్ చేయట్లేదండి. ఇక్కడ ఈ మాతృమూర్తి చూపించినటువంటి చొరవ చాలా అద్భుతంగా ఆదర్శవంతంగా ఉంది. అది కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు, స్త్రీలు అలా తలనీలాలు ఇవ్వకూడదు కదా అని చెప్పేసి. ఇక్కడ చాలా క్రిటికల్ సిచ్యువేషన్ వీళ్ళది. ఒక బిడ్డ అంత పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడడం అనేది భగవంతుడికి ఇంతకు మించి కృతజ్ఞత చూపించలేము అన్నప్పుడు తప్పకుండా తలనీలాలు ఇవ్వటంలో ఎటువంటి దోషము లేదని కొంతమంది వాదిస్తూ ఉన్నారు. మరి కొంతమంది మహిళలు 3 కత్తెర్లు ఇస్తే చాలు, గుండు కొట్టించుకోవసరం లేదు అని కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ సనాతన ధర్మం పట్ల ఆమె చూపించినటువంటి చొరవ, అభిమానము, లేదంటే ఆ నమ్మకము చాలామందికి ఆదర్శవంతంగా నిలుస్తూ ఉంది. మతాలు వేరుగా ఉన్నా సరే భగవంతుడు ఒక్కడే. మనం ఎలా కావాలంటే అలా ఆయన్ని దర్శించుకోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. నీది గొప్ప నాది గొప్ప అనే భేదభావనలు వాదనలు లేకుండా అని నిరూపించారామె. మొత్తానికి కొణిదెల మార్క్ శంకర్ పూర్తి స్థాయిలో కోలుకొని ఆయన రక్షించబడ్డాడు. సో శ్రీనివాసుడు రక్షించాడు వాళ్ళని. ఇక వాళ్ళ జీవితంలో అంతా కూడా హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.